తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని టీటీడీ మాజీ ఉద్యోగి ఎం వాసు అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసు, రెడ్డి, మునినాథ్ రెడ్డి, కస్ప పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే శంకరెడ్డి, సంబోలో హరినాథు, పొన్నాల, జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయ, మమ్ముని కుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. जय लक्ष्मी ఓం నమో వెంకటేశాయ. నగర సంకీర్తన దాదాపు 1 సంవత్సరం పైగా జరుగుతుంది. కళాకారులు, కళా పోషకులు, భక్తులు అందరూ దాదాపు 100 మందితో ఈ 4 మాడల వీధుల్లో, ఈ తిరుపతి దేవస్థానం 4 మాడవడి వీధులలో నగర సంకీర్తన చేస్తున్నాము. నగర సంకీర్తన అనేది ఆయురారోగ్యం, ఐశ్వర్యంగా అందరికీ కలుగుతుందని ఆ దేవదేవుడు వెంకటేశ్వరుల్ని మరీ కోరుకొనిస్తున్నాము. కాబట్టి నగర సంకీర్తనకు ప్రతి శనివారము ఈ నగర సంకీర్తనకు అందరూ హాజరయ్యి అన్ని విధాల ఆయురారోగ్యం, ఐశ్వర్యం పొందాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరి ప్రార్థించున్నాం. ఓ వెంకటేశాయ. తిరుమల పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలిసిన తిరుపతి పురవీధులందు ప్రతి శనివారము నిత్యము 4 గంటల నుంచి 6 గంటల వరకు తిరుపతి కళాకారులచే నగర సంకీర్తన, హరినామ సంకీర్తన, గోవిందనామ సంకీర్తన చేస్తూ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఎంతో పవిత్రంగా చేస్తున్నారు. శ్రీ గుండాల గోపీనాథ్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారము ఈ నగర సంకీర్తన అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. తిరుపతి కళాకారులు, ఇంకా తెలిసిన వారు, తెలియని వారు అందరూ వచ్చి ఈ నగర సంకీర్తనను జయప్రదం చేయవలసినదిగా, అందరి ఆరోగ్య భోగభాగ్యాలు కలిగించాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాము. కాబట్టి
నిత్యము హరినామ సంకీర్తనలతో మారుమోగుతున్న ఈ తిరుపతి పురవీధులలో నిరంతరము ఎలాగని జరగాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. పరమ భాగవతోత్తములు నడయాడినటువంటి ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో సనాతన సాంప్రదాయాన్ని కొనసాగించాలనేటువంటి సదుద్దేశంతో రాయలసీమ రంగస్థల కళాకారుల సౌకర్యంతో ప్రతి శనివారం నాడు ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు నిర్వహిస్తున్నారు. తిరుపతి పట్టణంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయ ప్రాతకాలంలో జరిగేటువంటి ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో ప్రతి శనివారం కూడా అందరూ పాల్గొని భగవన్నామ సంకీర్తనతో మనమందరం కూడా తృప్తి భక్తి అలాగే ఆరోగ్యం కూడా పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ చతుర్మాఢ వీధులలో జరిగేటువంటి ఈ నగర సంకీర్తన కార్యక్రమానికి పుర ప్రజలందరూ కూడా విరివిగా ఆబాలగోపాలం పాల్గొని దీన్ని మరింత రంజింపజేయవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది. పూర్వంలో మన పూర్వీకులకు ఉండేది ఈ భజన మండళ్ళు భజన కార్యక్రమాలు చేసుకుంటూ కాలక్షేపం చేసేటువంటి కార్యక్రమాలు అనేకం జరిగేవి. అవి అడుగంటిపోతున్నటువంటి మరుగున పడిపోతున్న ఈ సత్సాంప్రదాయాన్ని మళ్ళీ వెలికి తీయాలనేటువంటి ఉద్దేశాల్లో ఈ గుండాల గోపీనాథ్ గారు రాయలసీమ రంగస్థల కళాకారులు అనేటువంటి సమూహాన్ని తయారు చేసి ప్రతి శనివారం నాడు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ అలాగే పుర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో మరింత విరివిగా పాల్గొనాలని ఆహ్వానం పలుకుతూ చిత్రపు హనుమంతరావు చిగోర ఆధ్యాత్మిక సేవ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు మురళీ, తిరుపతి అండి. నగర సంకీర్తనలో భాగంగా ప్రతి శనివారము మేము శ్రీ గోవిందరాజస్వామి 4 మాడు వీధులలో 5ంటికి భజన సంకీర్తనలతో మారుమోగిపోతుంది. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఓం నమో